ఓపెన్ డిబేట్కి సిద్ధమా జగన్ రెడ్డి అంటూ సవాల్ విసిరారు మంత్రి అచ్చెన్నాయుడు. మామూలుగానే నలుగురు జర్నలిస్టులను చూపించి మాట్లాడలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేక, ప్రశ్నలకు జవాబు చెప్పలేక పారిపోయి తిరుగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది అచ్చెన్నాయుడు గారు సవాల్ విసిరేస్తే ఓపెన్ డిబేట్కి రమ్మంటే వస్తాడా? స్క్రిప్ట్ లేకుండా చదవలేని, మాట్లాడలేని జగన్మోహన్ రెడ్డి అచ్చెన్నాయుడు గారి డైలాగులకి తట్టుకోగలడా? ఆయన కంచు కట్టారికి కూర్చోగలడా? కాకపోతే సంధి ప్రలాపనలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి అలా ఘాటుగా సమాధానం చెప్తేనే అర్థమవుతుంది. రైతాంగ అభివృద్ధి, వ్యవసాయ శాఖలో సంస్కరణలు, రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఓపెన్ డిబేట్కు సిద్ధమా జగన్ రెడ్డి అని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత జగన్కు సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం రైతుల కోసం ఏం చేస్తుందో, వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మార్పు లేవో రాష్ట్ర ప్రజల ముందు బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రైతులకు మోసపూరిత వాగ్దానాలు తప్ప ఇంకేమీ ఇవ్వలేదని, మద్దతు ధరలు కోత పెట్టి ఇన్సూరెన్స్ డబ్బులు ఆపేసి పంటలు అమ్మకానికి రాకుండా చేసిన వైసీపీ వైఫల్యాలను ప్రజలు మర్చిపోలేదన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు తోడుగా నిలబడి విత్తనాల నుంచి పంట అమ్మకాల వరకు పూర్తి సహకారం అందిస్తోందన్నారు. ఎరువులు, విత్తనాలు సమయానికి అందిస్తూ పంటలకు రుణ సౌకర్యం కల్పిస్తూ రైతు కుటుంబాలను రక్షించేలా పథకాలను అమలు చేస్తోందన్నారు. దీనిపై ధైర్యం ఉంటే జగన్ పబ్లిక్ డిబేట్ కు రావాలని సవాల్ విసిరారు. ఎవరికి రైతుల పట్ల నిజమైన నిబద్ధత ఉందో ప్రజలే తీర్పు చెబుతారని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. రైతాంగానికి ఊరట కల్పించే విధంగా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎరువుల సరఫరా, పంట కొనుగోళ్లు, మద్దతు ధరలు, రుణమాఫీ వంటి కీలక అంశాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి ఆరోపణలు చేయడం విచిత్రమని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ తన 5 ఏళ్ల పాలనలో రైతాంగాన్ని మోసం చేసి నేడు తప్పుడు ఆరోపణలు చేసి మళ్లీ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతు సంక్షేమం అంటే జగన్కు ఏమాత్రం లక్ష్యం లేదని ఆయన పాలనలోనే స్పష్టమైందన్నారు. ఎరువుల కొరత, నల్ల బజారు, కొనుగోలు కేంద్రాల వద్ద నిర్లక్ష్యం, పంట బీమా చెల్లింపుల్లో మోసాలు ఇవన్నీ జగన్ పాలనలో జరిగాయన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల కోసం రేయింబావులు శ్రమిస్తుంటే జగన్ మాత్రం ప్రతి దాన్ని కుతంత్రం చేసి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతుకు అందుతున్న ప్రతి సహాయం జగన్ కు కంటగింపుగా మారిందని మంత్రి అన్నారు. ధరల స్థిరీకరణ నిధి పేరిట 3,000 కోట్ల రూపాయలు ఏర్పాటు చేశామని, 7,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని జగన్ చెబుతున్నాడు. అసలు మార్కెట్లో ధరలు పడిపోకపోయినా 7,800 కోట్లు ఎక్కడికి పోయాయి? రైతులకు ఒక్క పైసా ఉపయోగం లేకుండా ఆ డబ్బు ఎవరెవరి జేబుల్లోకి వెళ్ళింది? ఇవన్నీ పచ్చి అబద్ధాలు. వైసీపీ హయాంలో రైతుల ఉత్పత్తుల కొనుగోలు అనే మాటే లేదు. నిజంగా కొనుగోలు చేసి ఉంటే ఏ రైతు నుండి ఏ పంటను ఏ ప్రాంతంలో కొనుగోలు చేశారో కాగితాలతో చూపించగలరా? లేకపోతే అబద్ధాల గజిబిజి నుంచి బయట పడగలరా అని సవాల్ విసిరారు. హెచ్డి బర్లీ పొగాకు ధర పడిపోతే 271 కోట్ల రూపాయలు వెచ్చించి 20,000 మిలియన్ కిలోలు కొనుగోలు చేసేందుకు నిర్ణయించి ఇప్పటికే 16,000 మిలియన్ కిలోలు కొనుగోలు చేశామని తెలిపారు. ఇంకా మిగిలిన 4,000 మిలియన్ కిలోలను కూడా కొంటామని, ఇంకో 60,000 మిలియన్ కిలోలను ప్రైవేటు వర్తకుల ద్వారా కొనుగోలు చేయించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 3 సందర్భాలలో టమాటా ధర పడిపోతే 4,599 మెట్రిక్ టన్నుల టమాటా పంటను కొనుగోలు చేసి 11,25,00,000 రూపాయలను రైతులకు చెల్లించామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఉల్లి ధరల విషయంలో మీరు ముసలి కన్నీరు కారుస్తున్నారు. మా ప్రభుత్వం మద్దతు ధరగా 1,200 రూపాయలు ప్రకటించింది. కానీ మీరు ఒకవైపు 1,200 రూపాయలు మద్దతు ధర అని చెబుతారు, మరోవైపు 300కే కొనుగోలు జరుగుతుందని అంటారు. అసలు మద్దతు ధర విధానం తెలుసా? తెలుసుకునే తెలివి ఉన్నదా? మద్దతు ధర కన్నా మార్కెట్లో అమ్ముడుపోయినటువంటి విలువ తగ్గితే ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. మార్కెట్లో 300 గ్రేడ్ అయితే మిగతా 900 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ప్రాథమిక జ్ఞానం కూడా లేని నువ్వు అసలు మాజీ ముఖ్యమంత్రివేనా అని ఎద్దేవా చేశారు అచ్చెన్నాయుడు. వైసీపీ హయాంలో రైతుల ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు ఇవ్వలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బకాయి పడ్డ నగదును రైతులకు అందజేశామని, రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి 24 గంటలలోపే నగదు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత మాదని మంత్రి గుర్తు చేశారు. 2016లో ఉల్లి ధరలు పడిపోతే 7,723 మంది రైతుల నుండి 2,77,000 క్వింటాళ్లు కొనుగోలు చేసి 7 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామన్నారు. 2018లో మరొకసారి 9,740 మంది రైతుల నుండి 3,48,000 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2020 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వంలో ఉల్లి ధరలు పడిపోతే నామమాత్రంగా క్వింటాకి 770 రూపాయల మద్దతు ధర ప్రకటించి ఏ ఒక్కరి దగ్గర ఉల్లి కొనుగోలు చేయకుండా
రైతులను మోసం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం క్వింటాకు 1200 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ఇచ్చిన మాటకు కట్టుబడి అదే ధరకు ఉల్లి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కోకో ధరలు పడిపోతే 3776 మంది రైతుల నుంచి కేజీ 50 రూపాయలు అదనంగా ఇచ్చి కొనుగోలు చేశాము. ఇందుకు గాను 11,80,00,000 రూపాయలు చెల్లించాము. తోతాపూరి మామిడి ధర పడిపోతే 51,000 మంది రైతుల నుండి 4,30,000 టన్నుల మామిడి కొనుగోలు చేసి కేజీకి 4 రూపాయల చొప్పున 171 కోట్ల రూపాయలు చెల్లించాము. గత ఏడాది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మిర్చికి క్వింటాకు 11,781 రూపాయలు మార్కెట్ జోక్యపు ధరను కల్పించాము. ప్రభుత్వం నుండి హామీలు లభించడంతో మార్కెట్లో మిర్చి ధర స్థిరీకరించబడి 11,780 రూపాయల కంటే అధికంగా ట్రేడ్ అయింది. 2017లో మిర్చి ధరలు పడిపోతే ప్రభుత్వం 55,000 మంది రైతులకు క్వింటాకు 1,500 రూపాయల చొప్పున 130 కోట్ల రూపాయలు చెల్లించాం. అదే మీ ప్రభుత్వ హయాంలో 2020లో మార్కెట్ ధర మద్దతు ధర ప్రకటించి కొనడానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదని మంత్రి దుమ్మెత్తి పోశారు. కేంద్ర ప్రభుత్వం యూరియా వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పడం వలన, పక్క రాష్ట్రాల యూరియా కొరత వలన, పలు రాష్ట్రాలలో ఆందోళనలు చేయడం వలన ఏపీలోనూ యూరియా దొరకదని భయంతో 3 సీజన్లకు వాడాల్సిన యూరియాను ఒకేసారి రైతులు కొనుక్కోవాలన్న అభద్రతా భావం, యూరియా దొరకడం లేదని ఫేక్ ఫోటోలు పెట్టి రైతులు అదే నిజమనుకుని రబీ సీజన్ కు కావాల్సిన యూరియాను ముందుగానే కొనుక్కోవాలని భయాన్ని వైసీపీ నేతలు సృష్టించారు. ఇటీవల ఒక నెల డ్రై స్పెల్ రావడం తర్వాత విస్తారంగా ఒకేసారి వర్షాలు కురవడం వలన ఆగస్టు నెలలో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా వరి పంట వేయడంతో ఒక 10 రోజులు రైతులు యూరియా దొరకదని భయభ్రాంతులకు గురయ్యేలా వైసీపీ వాతావరణాన్ని సృష్టించారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపు యూరియా కంటే అధిక మొత్తంలో యూరియాను కేటాయించుకొని జిల్లాలకు సరఫరా చేసి రైతులకు యూరియాను అందుబాటులో ఉంచామన్నారు. నేటికి యూరియా కొరత తీరిపోయింది. రబీ సీజన్ కు కావాల్సిన 9,30,000 మెట్రిక్ టన్నులను ముందస్తుగానే సిద్ధం చేసుకోవడం జరుగుతోంది. ఎరువులను బ్లాక్ మార్కెట్ కు తరలించే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు. గతంలో వైసీపీ నేతలు బ్లాక్ మార్కెట్ కు యూరియాను తరలించడంతో అందరూ అదే విధంగా వ్యవహరిస్తారని భావించడం వారి అజ్ఞానానికి నిరసనమని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ కాలంలో సహకార సంస్థలకు 70%, ప్రైవేట్ వ్యాపారులకు 30% యూరియా కేటాయింపులు జరిపాం. గత ప్రభుత్వంలో 50% నిష్పత్తిలో యూరియాను పంపిణీ చేసి బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమంగా తరలిస్తున్న యూరియాను కట్టడి చేసి నిందితులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్నామని ఆయా చిత్రాలను తన సొంత పత్రికలో వేసుకుని ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం విచిత్రంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు పారదర్శకంగా ఎరువులు పంపిణీ జరిగేలా చర్యలు చేపడుతుంటే అబద్ధపు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవడం జగన్ వంకర బుద్ధికి నిరసనమని మంత్రి అచ్చెన్న ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు నిన్న చేపట్టిన అన్నదాత పోరులో రైతులే లేరని, రైతులు జగన్ ను వైసీపీని మర్చిపోయారన్నారు. గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని, ఎవరైనా ఏ విషయంపైన ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో వేయడం లేదా విచక్షణారహితంగా దాడులు చేయడం గొంతును వినిపించుకునే వారు కాదని, నేడు స్వేచ్ఛగా ప్రజలు జీవిస్తున్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు తూచా తప్పకుండా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వ పాలనను చూసి తట్టుకోలేక కుళ్ళి ఏడుస్తున్న జగన్ రెడ్డి హంద్రినివా కాలంలో దూకైతేనైనా ఆయనకు వైసీపీకి మోక్షం లభిస్తుందని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.